హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో ఈరోజు ఫ్రైడే, మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. సో సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్ అయితే మూవ్ అయ్యి కంటిన్యూ అయితే అయ్యింది. సో ఈరోజు నేను ట్రేడ్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు నేను లాస్ట్ ఫేస్ చేశానా, ప్రాఫిట్ గెయిన్ చేశానా, లేదంటే ట్రేడ్ ఎలా జరిగింది, నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను అది క్లియర్గా ఇప్పుడు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన తర్వాత అలాగే నా స్ట్రాటజీ ఏంటి, నా వ్యూ ఏంటి అనేది మీకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ట్రేడ్ అయితే చూద్దాం. 25,500 సి ఆప్షన్ అయితే నేను స్టాప్ లాస్ ఇండికేటర్ ద్వారా బై చేశాను. సో యాక్చువల్లీ సూపర్ ఆర్డర్ తీసుకుందామని ట్రై చేశాను, కానీ తొందరగా యాక్టివేట్ అయిపోయింది. సో ఇంకా సూపర్ ఆర్డర్ అనేది యాక్టివేట్ కాదు, డైరెక్ట్ యాక్టివేట్ అయిపోయింది. సో ఇంకా నేను స్టాప్ లాస్ ప్లేస్ చేస్తాను. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను, కొంచెం అప్ వెళ్తే స్టాప్ లాస్ ప్లేస్ చేద్దామని. సో S3 దగ్గర సపోర్ట్ తీసుకుంది కాబట్టి R3 వరకు నా టార్గెట్ అనుకుంటున్నాను. కానీ ప్రీవియస్ డే హై వరకు వెళ్తే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటాను. సో నేను ప్రతి ట్రేడ్లోనూ ఏం చేస్తానంటే, ఫస్ట్ 1:1 కోసం ట్రై చేస్తాను. ఒకవేళ 1:1 దాటి మూవ్ వెళ్తుంటే నేను నా స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకొని పాయింట్స్ అనేవి ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అనమాట. సో ఎందుకంటే నేను ఇంకా బిగినర్ని, సో ఇంకా మార్కెట్లో ఉండాలి అనుకుంటున్నాను. నేను ప్రీవియస్ ట్రేడ్స్లో ఏంటంటే 1:2 కోసం ట్రై చేసినప్పుడు ఒక్కోసారి మార్కెట్ రిటర్న్ వచ్చి నా స్టాప్ లాస్ని ఇచ్చేసుకొని మళ్ళీ వెళ్ళేది. సో అందుకే అలా లేకుండా ఫస్ట్ మనకు వచ్చిన పాయింట్స్ని గెయిన్ చేసుకోవాలి. సో 1:1 తీసేసుకొని ఆ తర్వాత ఒకవేళ మార్కెట్ మూవ్ వెళ్తుంటే పాయింట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తాను. లేదు అనుకోండి, నాకు వచ్చిన పాయింట్స్ తీసుకొని నేను బయటకు అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాగ చేస్తున్నాను. ఇలా చేస్తే కరెక్ట్ అంటారా, లేదంటే 1:2 కోసం ట్రై చేయడం కరెక్ట్ అంటారా? సో మీరేమంటారు కింద సజెషన్ ఇవ్వండి, కామెంట్ చేయండి ప్లీజ్. సో నేను ఎలా చేయడం కరెక్ట్, 1:1 కోసం 1:1 తీసుకొని బయటకు వచ్చేయడం కరెక్టా, లేదంటే 1:2 1:3 కోసం పేషెన్స్గా వెయిట్ చేయడం కరెక్టా? సో మీరు ఏం సలహా ఇస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 3 దగ్గర అయితే నాకు స్టాప్ లాస్ ఉంది. సో చాలా తక్కువ పాయింట్స్ దొరికింది, 7 పాయింట్సే. సో 7 పాయింట్స్ నాకు స్టాప్ లాస్ వచ్చింది. సో 1:1 రాగానే నేను నా స్టాప్ లాస్ని అయితే డైలింగ్ చేసుకుంటాను. ప్రీవియస్ డే హై వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో అక్కడ వరకు వెళ్తుంది అని. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై వరకు వెళ్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి వెళ్తే స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకొని ఆ పాయింట్స్ని తీసుకుంటాను, లేదంటే నా స్టాప్ లాస్ని అయితే 1:1 అయితే ఫిక్స్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే 1:1 వచ్చేసింది. సో నేను వెయిట్ చేస్తున్నాను ప్రీవియస్ డే హై వరకు వెళ్తుందా లేదా అని. సో నా ఫస్ట్ టార్గెట్ అదే కాబట్టి ప్రీవియస్ డే హై వరకు వెళ్తుందా లేదా అని ట్రై చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. సో 181 వరకు అయితే వెళ్ళింది. అక్కడ బ్రేక్ చేస్తుందా, లేదంటే అక్కడ నుంచి రిటర్న్ అవుతుందా చూద్దాం. సో ఇంకా స్పాట్ చార్ట్లో అయితే మనకి ప్రీవియస్ డే హై దగ్గర వరకు అయితే వెళ్ళలేదు. సో ఒక టైం రిజెక్షన్ అయితే వచ్చింది అక్కడ ఆ పాయింట్ దగ్గర. సో సెకండ్ టైం కూడా రిజెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. సో థర్డ్ టైం కూడా రిజెక్షన్ వస్తే మాత్రం నేను నా స్టాప్ లాస్ని అయితే ఆ పిన్ బార్ క్యాండిల్ దగ్గర అయితే పెట్టేస్తాను. చూడండి, మళ్ళీ రిజెక్షన్ వస్తుంది అదే పాయింట్ దగ్గర. అందుకే నేను నా స్టాప్ లాస్ని ఇంకా ట్రైలింగ్ చేసుకుంటాను, నా పాయింట్స్ నేను కాపాడుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి, స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేశాను. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ బ్రేక్ అయితే నా స్టాప్ లాస్ని ఇంకా ట్రైలింగ్ చేసుకుంటాను మోర్ పాయింట్స్ కోసం, లేదంటే నా స్టాప్ లాస్ని ఇచ్చేసి బయటకు వచ్చేస్తాను. నాకు వచ్చిన పాయింట్స్ నేను కాపాడుకొని నేను బయటకు అయితే వచ్చేస్తాను. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ ట్రేడ్లో నాకు 1200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో 1200 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్లో. సో ఈరోజు నేను 25,500 కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది కదా. సో 160 దగ్గర నేను బై చేశాను. సో 176 దగ్గర నేను సెల్ అనేది చేయడం జరిగింది. సో ఈ ట్రేడ్కి గాను నాకు 12,000 రూపీస్ అయితే క్యాపిటల్ రిక్వైర్డ్ అయింది. సో జస్ట్ 16 పాయింట్స్ తీసుకొని నేను బయటకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్.
సో ఈ ట్రేడ్లో నాకు 233 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ మనకు వచ్చిన పాయింట్స్ వెళ్ళిపోతాయని ఒక ఫోమో అయితే ఉంది నాలో. సో నేను ఇంకా బిగినర్ని, సో అందుకే ఆ ఫోమోని నేను ఇంకా బేర్ చేయలేను. అందుకే నాకు వచ్చిన పాయింట్స్ నేను తీసుకొని ఎప్పుడైనా సరే బయటకు వచ్చేసి ఉంటాను. సో చూడండి, దాదాపుగా మార్కెట్ 160 దాటేసింది, రిజెక్షన్ ఎదుర్కొని అక్కడి నుంచి. సో 160 నా ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది చూడండి. సో నా ఎంట్రీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో అందుకే నేను నా పాయింట్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలా చేస్తాను అనమాట. 1:1 తీసుకొని ఎగ్జిట్ అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మీకు స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో నేను ప్రతిరోజు సిపిఆర్ని చెక్ చేసుకుంటాను కదా. సో సిపిఆర్ని చెక్ చేసుకున్నప్పుడు ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో మనకి అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో అసెండింగ్ సిపిఆర్ అంటే సో ప్రీవియస్ డే కన్నా పైన ఓపెన్ అయినప్పుడు అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది అనమాట. సో అసెండింగ్ సిపిఆర్ అనేది ఫామ్ అయింది. సో అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మనకి క్యాండిల్స్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ అవ్వాలన్నమాట. సో సిపిఆర్ పైన ఉండాలి. సో ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది సిఈ బై చేయడానికి. సో ఒక సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసేసి సో సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చి 20 SMA 50 SMA ప్యారలల్గా మూవ్ అవుతున్నాయా. సో రైజింగ్ ఆర్టీపీ అనమాట. సో ప్యారలల్గా మూవ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో రెండు కూడా ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి చూడండి. సో 20 SMA 50 SMA కింద 200 SMA ఉంది. సో ఈ మూడు కూడా ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా నాకు సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఆ తర్వాత నేను థర్డ్ కన్ఫర్మేషన్, సో చెప్తూ ఉంటాను కదా సిపిఆర్ లెవెల్స్లో కొన్ని రూల్స్ ఉంటాయని. సో అది నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటాను అనమాట. చూడండి, సిపిఆర్లో ఇన్సైడ్ సిపిఆర్లో కెమెరిల్లా S3 అనేది ఫామ్ అయింది. సో బాగా గమనించండి ఫ్రెండ్స్, ఇన్సైడ్ సిపిఆర్లో కెమెరిల్లా S3 అనేది ఫామ్ అయింది. సో కెమెరిల్లా S3 ఫామ్ అయితే నేను సిఈ ఛాన్సెస్ కోసం చూస్తాను అనమాట. సో ఇక్కడ 3 కన్ఫర్మేషన్ మనకి ఏం చెప్తున్నాయి, సిఈ బై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాయి. సో అందుకోసమే నేను సిఈ ఆపర్చునిటీ కోసం చూశాను. సో నాకు ఇప్పుడు ఎంట్రీ కావాలి. సో నేను ఎంట్రీ ఎలా ప్లాన్ చేశాను అంటే, సో ఎప్పుడైతే మనకి సిపిఆర్ బ్రేక్ అయిందో ఇక్కడే ప్లాన్ చేయాలి. కానీ నేను వెయిట్ చేశాను 20 SMA బ్రేక్ అయ్యేంత వరకు. సో చూడండి, సో ఇక్కడ సిపిఆర్ బ్రేక్ అయితేనే నేను తీసుకోవాలనుకున్నాను, కానీ ఇక్కడ వెయిట్ చేశాను 20 SMA బ్రేక్ అయ్యేంత వరకు. సో ఇక్కడ 20 SMA బ్రేక్ అయింది 2 minutes టైం ఫ్రేమ్లో చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో నా ఎంట్రీ 160 కదా. సో ఇక్కడ 20 SMA బ్రేక్ అయింది. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ద్వారా నా ఆర్డర్ని అయితే ప్లేస్ చేశాను. సో 20 SMA కింద ఈ క్యాండిల్ కింద నేను స్టాప్ లాస్ అయితే పెట్టేశాను. సో చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంది, ఇక్కడైతే నేను స్టాప్ లాస్ని పెట్టేశాను అనమాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒక చిన్న మూవ్ అయితే వచ్చింది. సో చూడండి, ఇక్కడ నుంచి చిన్న మూవ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్ అనుకున్నా కదా. సో ప్రీవియస్ డే హై వరకు నా ఫస్ట్ టార్గెట్. సో ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. సో ఇక్కడ నుంచి ఒక్కటే క్యాండిల్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే పడింది. సో ఇక్కడ చూడండి, మనకి నేను స్టాప్ లాస్ పెట్టాను కదా 153. సో 153 దగ్గర నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను. సో ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది నేను ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను నా స్టాప్ లాస్ ప్లేస్ చేశాను కదా. సో మార్కెట్ చూడండి రివర్స్ అయ్యి, సో ఇక్కడ రివర్స్ అయ్యి మళ్ళీ సిపిఆర్ దగ్గర వరకు వచ్చింది. సో 132 వరకు వచ్చింది. ఓకేనా, అర్థమైంది, 132 వరకు వచ్చింది. సో దాదాపుగా 20 పాయింట్స్ స్టాప్ లాస్ వరకు వచ్చింది ఫ్రెండ్స్. 20 పాయింట్స్ స్టాప్ లాస్ వరకు వచ్చింది. సో అందుకనే నేను ఎప్పుడైనా సరే 1:1 కోసం ట్రై చేస్తాను. లేదు అంటే ఒకవేళ 1:1 వచ్చిన తర్వాత కొన్ని పాయింట్స్ మూవ్ అయితే నా స్టాప్ లాస్ని నేను నా ట్రైలింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకోసమే. సో నిన్న కూడా నేను ట్రేడ్ చేయడం జరిగింది, కానీ నేను నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయలేదన్నమాట, కొంచెం వర్క్ ఉండడం వల్ల. సో నిన్న కూడా నేను ట్రేడ్ చేశాను. సో నిన్న కూడా ఏం జరిగిందంటే, సో నిన్న కూడా మార్కెట్ చూడండి, మీరు ట్రేడింగ్ వ్యూ చార్ట్లో గమనించండి. సో నిన్న కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో సిపిఆర్ పైన లెవెల్స్ ఉన్నాయి, అసెండింగ్ సిపిఆర్ పైన క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకేనా, కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో ఇక్కడ మాత్రం మనకి ఆర్టీపీ లేదనమాట. సో కొంచెం ప్యారలల్ లేదు. సో నేను ప్యారలల్గా ఇవి మూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను అనమాట. సో ఈ రెండు ఈ విధంగా వైడ్ అయ్యేంత వరకు నేను వెయిట్ చేశాను. సో అలాగే వెయిట్ చేశాను అనమాట. సో ఎక్కడి వరకు వెయిట్ చేశానంటే ఈరోజు హై, సో ఈ క్యాండిల్స్ పడినాయి కదా. సో ఈరోజు హై వరకు నేను ఇక్కడ వరకు వెయిట్ చేశాను. సో ఇక్కడ వరకు నేను వెయిట్ చేశాను.
సో ఇక్కడ నేను బై చేశాను అనమాట, బై చేశాను. ఈ హై బ్రేక్ అవుతుండగా బై చేశాను అనమాట. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా మూవ్ వెళ్ళి మళ్ళీ నాకు స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నింది. సో నేను స్టాప్ లాస్ 17 పాయింట్స్ పెట్టుకున్నాను. సో అయినా కూడా నా స్టాప్ లాస్ అనేది హిట్ చేసేసింది. కానీ మార్కెట్ మాత్రం నిన్న చూడండి ఎలా మూవ్ వెళ్ళిందో. సో ఈ మనకి 20 SMA 50 SMA ప్యారలల్గా వెళ్తున్నంత వరకు మనం హై బ్రేక్ చేస్తున్నప్పుడు మనము బై చేయొచ్చండి. సో నేను బై చేస్తాను. ఓకేనా, అర్థమైందా? సో చూడండి నిన్న కూడా నేను బై చేయడం జరిగింది. నాకు నిన్న 1800 రూపీస్ అయితే లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సో నేను మళ్ళీ ట్రై చేయలేదు, ఎందుకంటే నిన్న నా లిమిట్ కన్నా ఎక్కువ లాస్ కోల్పోయాను. నాకు స్టాప్ లాస్ ఎక్కువ దొరికింది, కానీ రిస్క్ చేశాను. మార్కెట్ అయితే మంచి మూవ్ ఇస్తుందని హోప్స్ ఉంది, కానీ సో స్టాప్ లాస్ అయితే చేసేసి మళ్ళీ వెళ్ళింది. సో ఈ విధంగా యాక్చువల్లీ నిన్న మార్కెట్ ఇక్కడ ఒక పిన్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అనమాట. సో ఇక్కడే నా ట్రేడ్ ప్లాన్ చేసిందంటే నాకు 1:1 వచ్చేసిండు. సో 1:1 అనేది వచ్చేసినప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడ ఉండిండు. కానీ నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయడం వల్ల నాకు స్టాప్ లాస్ ఎక్కువ అయిపోయి సో 17 పాయింట్స్ వచ్చింది. సో నా స్టాప్ లాస్ని ఇచ్చేసుకొని పైకి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో నేను వీడియో రికార్డ్ అయితే చేయలేదు, సో అందుకే మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నిన్న కూడా చూడండి మనకి 20 SMA 50 SMA అనేవి ప్యారలల్గా మూవ్ అవుతున్నంతసేపు మనకి మార్కెట్ అప్పే వెళ్ళింది. చూడండి, బాగా గమనించండి. ఓకేనా, సో ఎక్కడే కూడా మనకి క్రాస్ ఓవర్ అనేది జరగలేదు. సో క్రాస్ ఓవర్ జరగనంత వరకు మనకి మూవ్ వెళ్తూనే ఉంది. సో ఈ హై బ్రేక్ చేస్తే మనం బై అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ హై బ్రేక్ చేస్తే మనం బై అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అవుతాయి, కానీ మనకి మూవ్ అయితే మంచి మూవ్ వచ్చినప్పుడు మాత్రం 1:2లు 1:3లు కూడా వస్తాయి. సో నేనైతే మిస్ అయ్యాను. సో ఈరోజు కూడా సేమ్ ప్లానే, కానీ ఈరోజు మనకి ఏంటంటే కరెక్ట్గా S3 దగ్గరే ఫామ్ అయింది. సో S3 దగ్గరే మనకి ఫామ్ అయింది కాబట్టి మనకి స్టాప్ లాస్ దొరికింది ఈరోజు. సో నిన్న మాత్రం నాకు నిన్న కూడా చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది అనమాట 16 కదా, చూడండి 16 ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయింది. సో మార్కెట్ చూడండి అప్పుకి కంటిన్యూ చేసింది. ఓకేనా, ఈరోజు కూడా గమనించండి. సో ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయింది. సో అప్పుకి కంటిన్యూ చేసింది. సో ఇన్సైడ్ CPRలో S3 ఫామ్ అయినప్పుడు మనము ఈజీగా C ఛాన్సెస్ కోసం చూస్తాము. సో R3 వరకు మన టార్గెట్ పెట్టుకోవచ్చండి. సో కానీ నాకు ఇక్కడ రిజెక్షన్ అయితే కనపడింది కాబట్టి నేను తొందరగా బయటకు అనేది వచ్చేసాను. ఒకవేళ ఇక్కడ ప్రీవియస్ డే హై కనుక లేకపోయింటే నేను R3 వరకు నా టార్గెట్ని ప్లేస్ చేసుకుంటాను. సో ప్రీవియస్ ట్రేడ్లో కూడా మీరు బ్యాక్ టెస్ట్ చూడండి, నేను చెక్ చేయండి, నేను వీడియోలు అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోలు కూడా చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సేమ్ ఈరోజు కూడా సేమ్ ప్లానే. ఈరోజు కూడా మార్కెట్ చూడండి నా స్టాప్ లాస్ హిట్ వచ్చేసేస్తుంది, కానీ నేను తొందరగా ఎగ్జిట్ అయితే అయిపోయాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ అవ్వచ్చు, లేదంటే ఈరోజు హై బ్రేక్ అవుతుంటే ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. సో ఈరోజు హై వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. కానీ మనకి స్పాట్ చార్ట్లో ఏమవుతుందంటే, స్పాట్ చార్ట్లో కన్నా మనకి ఆప్షన్ చార్ట్లో ఏమైపోతుందంటే మనకి ఎక్కువ టైం స్పెండ్ చేసే కొద్దీ డికే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుందంటే అక్కడ డికే వస్తుంటుంది. సో హ్యూజ్గా మూవ్ వస్తే పర్లేదు, బాగా గమనించండి. సో హ్యూజ్ మూవ్ వస్తే పర్లేదు. సో మనము ఇక్కడ బై చేస్తాం, సో ఇక్కడ స్టాప్ లాస్, సో ఇదంతా మనకి ప్రాఫిట్. సో మనకి ఏంటంటే ఈ రైజింగ్ ఆర్టీపీ ఫామ్ అయినప్పుడు ఈ విధంగా ఈ 20 SMA 50 SMA ఫామ్ అయినప్పుడు మనం హైల్ బ్రేక్ అవుతున్నప్పుడల్లా మనము C అనేది బై చేయొచ్చండి. సో మన స్టాప్ లాస్ వచ్చేసి రెడ్ క్యాండిల్ కింద అయితే ప్లేస్ చేస్తాము. సో ఒక 15 పాయింట్స్ అయితే మనం 50 పాయింట్స్ వరకు మనం ట్రై చేయొచ్చు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 30 పాయింట్స్ వరకు మనం ట్రై చేయొచ్చండి. సో ఈ విధంగా నేను ప్రతిరోజు ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. సో ఒక రోజు మన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఏ స్ట్రాటజీ కూడా 100% వర్కౌట్ అవుతుందండి. ఏ స్ట్రాటజీ కూడా 100% వర్కౌట్ కాదు. కానీ నేను ఈ స్ట్రాటజీలు ఏంటంటే ఈ CPRకి సంబంధించిండే ఈ రూల్స్ ఈ CPRకి సంబంధించిండేటి ప్రతి ఒక్కటి నేను బ్యాక్ టెస్ట్ చేశానండి. సో ఒక 6 months 5 months నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే నేను ఇప్పుడు లైవ్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. నేనేమి ఎక్స్పీరియన్స్ ట్రేడర్ కాదు, జస్ట్ బిగినర్నే. అయినా కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. సో వీటి గురించి నన్ను వీడియో చేయమంటున్నారు, నేను కూడా ఒక వీడియో అయితే త్వరలో చేస్తాను.
సో ఈరోజు అయితే ఈ విధంగా నేను ట్రేడ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ హై బ్రేక్ అయితే తీసుకుందాం అనుకున్నాను. సో నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, ఫెస్టివల్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉండి నేను చేయలేకపోయాను. సో మంచి మూవ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనకి ఏంటంటే స్పాట్ చార్ట్లో ఆప్షన్ చార్ట్లో కొంచెం వేరే ఉంటుంది. ఈ మిడిల్ ఆర్డర్లో మన స్టాప్ లాస్లు అనేవి హిట్ అయిపోతాయి. సో బయ్యర్కి ఏం కావాలి, మొమెంటం కావాలి. సో మొమెంటం మనకి ఎప్పుడు వస్తుంది అంటే మార్నింగ్ టైంలోనే వస్తుంది ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. సో మార్నింగ్ 1 అవర్ లేదంటే 11 వరకు మాత్రమే మనకి మొమెంటం అనేది మనం క్యాప్చర్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 2 లేదంటే 1 ఈ టైంలో మాత్రమే మనం ఆ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ మూమెంట్ మనం పట్టుకోగలిగితేనే మనం బయర్గా సక్సెస్ అవుతాం. ఈ మిడిల్ ఆర్డర్లో ఏమవుతుందంటే ఇదంతా స్టాప్ లాస్ హిట్టింగే. సో ఇక్కడ ఒక క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ కనుక ఇక్కడ స్ట్రగుల్కి గురవుతుందంటే అక్కడ మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది కదా. సో మనము అంతసేపు వెయిట్ చేయలేము. బిగినర్గా అయితే, ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తాడు. 1:2 కోసం అతను వెయిట్ చేస్తాడు. సో నేను ఇంకా బిగినర్ని, సో అర్థం చేసుకుంటున్నాను క్యాండిల్స్ని, మార్కెట్ స్ట్రక్చర్ని అర్థం చేసుకుంటాను కాబట్టి నేను ఇంకా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. సో అందుకే నేను 1:1 కానీ లేదంటే 1:2 కానీ 1:2 వరకు అయితే నేను ప్రతిరోజు ట్రై చేస్తున్నాను. కానీ ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయింది. సో నా స్ట్రాటజీ అయితే గమనించండి. సో ఒకవేళ ఈ స్ట్రాటజీ గురించి మీకు ఐడియా ఉందా లేదంటే నాకు కామెంట్ చేయండి. నేను దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ ఐడియాలజీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా నా ట్రేడింగ్ గురించి నేను చేస్తున్న ఏదైనా మిస్టేక్ చేస్తున్నా నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సో బ్రదర్ మీరు స్టాప్ లాస్ ఎక్కువ పెడుతున్నారు, లేదంటే మీరు సిపిఆర్ ట్రేడింగ్ గురించి సరిగ్గా ఫాలో అవ్వడం లేదని నాకు చెప్తున్నారు. సో నేను వాటిని అన్ని తీసుకుంటున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ అన్ని ప్రతి ఒక్కటి తీసుకొని చేస్తున్నాను. సో అందుకే ఈరోజు స్టాప్ లాస్ చాలా 7 పాయింట్సే పెట్టాను. సో ప్రీవియస్ ట్రేడ్లో ఒక ఫ్రెండ్ చెప్పారు మీరు స్టాప్ లాస్ ఎక్కువ పెడుతున్నారు, అందుకే మీకు లాస్ ఎక్కువ వస్తుంది అని. అందుకే ఈ ట్రేడ్లో నేను జస్ట్ 7 పాయింట్స్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. సో లేదంటే వదిలేసేవాడిని. సో అదే ఒక్కొక్క మిస్టేక్ నేను క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. సో నేను ఏదైనా మిస్టేక్ చేస్తున్నా లేదంటే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే మీకు ఈ స్ట్రాటజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు కామెంట్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.